కథ కంచికి చేరినట్టు కాళేశ్వరం అంశం సిబిఐకి చేరింది. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగానే నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మేం చేసే పక్షపాతంగా చేసాము, చర్యలు తీసుకున్నాం, కక్షపూరితంగా చేసామనేటువంటి విమర్శలు వస్తాయి కాబట్టి సిబిఐకి పారదర్శక కోసం అప్పచెప్తా ఉన్నాం కాళేశ్వరం అంశాన్ని అన్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. ఇక్కడ వరకు స్టేట్లో మొన్నటి వరకు మీ పైన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ కాదు, అది పీసీసీ కమిషన్, గోస్ కమిషన్ కాబట్టి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఎట్లా ఉండబోతా ఉంది? అంటే బీజేపీ డిమాండ్ చేసినందుకే ఇచ్చారా మీరు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీసు నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్కి సంబంధించినటువంటి చాలా సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఇది సిబిఐకి ఇస్తేనే ఎంక్వైరీ సరిగ్గా జరుగుద్ది అనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్టేట్ యూనిట్లో మనం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా దీంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లోన్ డిస్బర్స్మెంట్స్ ఉన్నాయి, హై ఇంట్రెస్ట్ రేట్స్కి తెచ్చినటువంటి బారోయింగ్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే వీళ్ళది కూడా చిత్తశుద్ధి, వీళ్ళు ఒకటే రోజు రోడ్ల మీద ముత్తుకుంటారు కదా, బండి సంజయ్ గారు, హిందీ సంజయ్ గారు, వీళ్ళది కూడా రేపు ప్రజలకు తెలుస్తుంది కదా ఏం చేస్తారో వీళ్ళు. గతంలో ఈడీ వచ్చి డ్రగ్స్ కేసు అప్పుడు సబర్వాల్ ఏం సబర్వాల్ ఆయన అకుల్ సబర్వాల్ గారు ఉన్నప్పుడు మన డ్రగ్స్ కేసుని ఎట్లా నిర్వీర్యం చేసిరో మనం క్లియర్గా చూసినాం. మరి ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి కూడా చాటుకోనికే ప్రయత్నం వచ్చింది. మరి వీళ్ళు పెద్ద మాటలకే పరిమితం అవుతారా, రేపు పనులు చేస్తారు? ఎందుకంటే మేము టోటల్గా ఈరోజు ఘోష్ కమిటీ ద్వారా ఏమేం జరిగిందో వాస్తవాలన్నీ కూడా నివేదిక ద్వారా వాళ్ళకి అందజేస్తున్నాము. ఇప్పుడు మనం సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, అది నిజంగానే ఇంకా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గానే ఉందా లేకపోతే బీజేపీ కార్యకర్తగా ఉందా అనేది ఇప్పుడు వాళ్ళు తేట తెల్లని తేల్చి వస్తుంది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ పైన సిబిఐ కేసులు వేస్తేనేమో మోదీ, బీజేపీ జేబు సంస్థ, ఇప్పుడు కేసీఆర్కి సంబంధించినటువంటి కాళేశ్వరం అంశం అప్పచెప్తేనేమో నిష్పక్షపాతంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సిబిఐ అనేటువంటి స్టేట్మెంట్. ఈ రెండు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. మరి రాహుల్కి ఏమో సిబిఐ వద్దా, కేసీఆర్కి అయితేనేమో ఓకేనా? మేమేమంటున్నాము, రాహుల్ గాంధీ గారు ఒక సందర్భంలో సిబిఐ అనేది నిష్పక్షపాతంగా పనిచేస్తలేదు, కార్యకర్త లెక్క పనిచేస్తుంది అనేది ఒక సందర్భం. ఈరోజు కాళేశ్వరం అనే ఈ పెద్ద స్కాండల్ ఏదైతుందో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎంక్వైరీ ఎందుకు చేయించాల్సి వస్తుందో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు? అది జేబు సంస్థనా, ఇండిపెండెంట్ సంస్థనా అని ప్రూవ్ చేసుకోవాల్సింది సిబిఐ వాళ్ళు, దాన్ని నడిపించేటువంటి బీజేపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కనుక నిజంగానే రోజు మాట్లాడేది వాస్తవమైతే ఎంక్వైరీ చేస్తారు కదా, రేపు తెలుస్తుంది కదా, నెల రోజుల్లో తేట తెల్లని చేస్తారు కదా. ఇప్పుడు మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి మేము ఆల్రెడీ కమిటీ చేసినాము, ఇండిపెండెంట్ జడ్జి ద్వారా ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా నివేదికలు తెప్పించుకున్నాము. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పదే పదే కాళేశ్వరం స్కామ్ ఎంత దారుణంగా జరిగిందనేది అసెంబ్లీ వేదికగా వివరించినాము. ఇప్పుడు వాళ్లకు అవకాశం ఇచ్చినాం, సిబిఐకి ఎందుకు ఇచ్చినాము? దీంట్లో మేజర్గా ఎంక్వైరీ జరగాల్సినప్పుడు ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కూడా దీంట్లో రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఇచ్చినాము. మనం ఇప్పుడే కన్క్లూజన్కి వచ్చేందుకు నిజంగానే రాహుల్ గాంధీ గారు అన్నట్టు సిబిఐ కనుక వాళ్ళ జేబు సంస్థనా కాదా అనేది ఇప్పుడు క్లారిఫై అయింది కదా. ఇప్పటికైనా వాళ్ళు మార్చిరా, వాళ్ళ యాటిట్యూడ్ మారిందా లేదా అని. అంటే రాహుల్ పైన చర్య తీసుకోకంటే ముందే కేసీఆర్ పైన చర్య తీసుకోవాలి కాళేశ్వరం విషయంలో. ఒకవేళ తీసుకుంటే జేబు సంస్థ కాదు సిబిఐ. నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. బండి సంజయ్ గారు ఎస్పెషల్లీ హోం శాఖలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. నిమ్మకు నీరెత్తినట్టు బీజేపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఆ రోజు ఏం చేయలేదు, కాపాడలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఏం చేస్తారో తెలుస్తుంది. నేను ఇప్పుడు కంపారిజన్ చేస్తలేదు ఏ కేసు. ఈ కేసు అనేది టోటల్ గ్రౌండ్ వర్క్ చేసి ఇచ్చినాం, విత్ ఏ ప్రాపర్ ఎంక్వైరీ రిపోర్ట్ తోటి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంది? చర్యలే కదా. ఏం చర్యలు తీస్తారో చూస్తే తెలుస్తుంది కదా. తెలిసిన సేమ్ అట్లనే బండి సంజయ్ ఇంకో స్టేట్మెంట్ చేస్తారు. ఇది ఒక్కటే కాదు, ఓఆర్ఆర్ టెండర్స్ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఇంకా ఈ అంశాలపైన కూడా స్పష్టతనివ్వాలి కాంగ్రెస్. ఒకటి ఇచ్చిరు, దాన్ని పీకి చూపించమని చెప్పండి ఏం చేస్తారో, తర్వాత అన్ని ఇస్తారు. ఈ భారతదేశంలో చాలా ఉన్నాయి వీళ్ళకి ఇవ్వాల్సినవి. వీళ్ళ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది కదా. గతంలో వీళ్ళు ఏం చేస్తలేరనే మేము గట్టిగా చెప్తున్నాం, జేబు సంస్థకు ఉండే అని. ఇప్పుడు ఇచ్చినాం కదా అవకాశం, ఇప్పుడు ఒకటే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇచ్చినాం అనుకుందాం. బండి సంజయ్ గారు మేము అడిగినాం ఎప్పుడో, ఇలా మాకు గొప్ప విజయం అంటుండు. విజయం మీదే, దాన్ని ఎంత తొందరగా తేలుస్తారో తేల్చుర్రి.
బీఆర్ఎస్ నుంచి ఒక విమర్శ వస్తుంది చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒకటి, సిబిఐ ఎంక్వైరీకి భయపడదు బీఆర్ఎస్, ఇది తప్పుడు కేసు, విత్డ్రా చేసుకోవాలి, కరెక్ట్ కాదు అని చెప్తూనే ఒకవేళ కేసును ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రజల్లో దగ్గరికి వెళ్తాం, ప్రజలతో చెప్తామని చెప్తూనే మరి అమృత్ స్కామ్ టెండర్లకు సంబంధించిన విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు బీజేపీ, దాని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు సిబిఐ? లేఖ రాశాము, వాళ్ళకి మెయిల్ చేశాము, డీటెయిల్స్ ఇచ్చాము, ముఖ్యమంత్రి బామ్మర్ది కాబట్టి అమృత్ స్కామ్ టెండర్ల మీద ఫోకస్ చేయలేకపోతా ఉన్నారు అనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తా ఉన్నారు. దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి. అవకతవకలు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే, లేకపోతే సిబిఐ అయినా స్టేట్ అయినా ఏదైనా. ఇవాళ కేటీఆర్ గారు ముఖ్యంగా ఇంత పెద్ద స్కామ్ బయటకు వచ్చి ప్రజలకు అర్థమయ్యే విధంగా నిన్న అసెంబ్లీలో ఏదైతే చెప్పిర్రో మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు వీళ్ళు ముఖ్యంగా దాన్ని తప్పుదో పట్టినికి 4-5 ముక్కలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్పుకుంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాళేశ్వరం ఎంక్వైరీ వద్దు, మీ ఎమ్మెల్యేలు వచ్చి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టొద్దు. ఇవన్నీ ఎందుకు? తప్పు చేయనోనికి భయం ఎందుకు? రిపోర్ట్లు ఏంటైనా పెట్టుకోర్రి, ఎవరికన్నా ఇచ్చుకోర్రి, ఎట్టనైనా పట్టుకోర్రి అని చెప్పాలి కదా. అట్లాంటిది కాకుండా కాంట్రాడిక్ట్ చేస్తారు వాళ్ళు. ఒక నిమిషం ఏమో మాకు ఎవరికి ఇచ్చినా భయం లేదు, మేము తప్పు చేయలేదని, ఒక నిమిషం ఈ నివేదికలు అన్నీ తప్పులే, దీన్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలని ఒక్కొక్కసారి ఒక విధంగా మాట్లాడటాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. టోటల్ వాళ్ళు కన్ఫ్యూజ్డ్ ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళ కాంక్రీట్గా తెలంగాణ ప్రజల మధ్యనికి మేము తప్పు చేయలేదు, కాళేశ్వరం మేము పద్ధతి ప్రకారమే కట్టినా అని చెప్పే అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే అధికారులు స్మితా సబర్వాల్ నుంచి మొదలు పెడితే ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్ వరకు ప్రతిసారి డబుల్ స్టేట్మెంట్లు ఇచ్చిర్రు. ఏమన్నాడు? మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీ అప్రూవల్ ద్వారానే అయిందని చెప్పిండు ఎవరు, ఈటల రాజేందర్ గారు. కానీ సబ్ కమిటీ ఫామ్ అయింది, అప్రూవల్ అయిన తర్వాత స్మితా సబర్వాల్ గారు కూడా అయింది, క్యాబినెట్ అప్రూవల్ అయిందనే తర్వాత నాకు గుర్తుకు లేదన్నది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వీళ్ళు టోటల్గా అధికారంలో పర్మనెంట్గా ఉంటాము, ఇష్టానుసారంగా దోసుకుంటే కూడా ఎవడు అడగడు. ఎందుకంటే ప్రజల్ని మేము ఆల్రెడీ కొనుక్కోగలుగుతాము, ఇంత పెద్ద స్కాములు చేసినాం కదా, డబ్బులు పెట్టి కొనుక్కుంటాము, ఎప్పటికీ అధికారంలో ఉంటామని దరిద్రపు ఆలోచనతో ఇవన్నీ తప్పులు చేశారు అధికారులు. ఇలా అధికారులందరూ కూడా దానివల్లనే జైల్లో పాలయ్యే పరిస్థితికి వచ్చారు. చివరగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నెక్స్ట్ ఫర్దర్గా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ వేసాము, నివేదిక వచ్చింది, సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు సభలో. నెక్స్ట్ ఫర్దర్ మూవ్ ఏం చేయబోతా ఉంది కాంగ్రెస్? అనేక ఆరోపణలు చేస్తారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పైన, ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించిన విషయంలో కానీ, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విషయంలో కానీ, ఇంకా కొన్ని టెండర్ల విషయంలో కానీ అనేక అంశాల్లో అవినీతి జరిగింది అనేటువంటిది. సో ఇంకే అంశాలపైన ఫోకస్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంలో అప్పుల కూపిలోకి తోసిపోయినటువంటి బీఆర్ఎస్ని డెఫినెట్గా ఎండగడతాం. ఈరోజు ఒక అంశమైంది, 2వ అంశం, 3వ అంశం, 4వ అంశాలు కూడా వీళ్ళు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను ఎట్లా దోచుకుర్రో ఈరోజు నుంచి మేము ప్రతిదీ కూడా అంటే అవసరాన్ని బట్టి ఈరోజు కాళేశ్వరం అనే ఒక స్కామ్లో ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇచ్చినాం. స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే స్టేట్లోనే ఎంక్వైరీ చేస్తాం, స్టేట్లోనే ఎంక్వైరీ చేసి వాళ్ళను ప్రజల ముందు దోషులుగా నిలబెడితే ప్రయత్నం చేస్తాం. రైట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చెప్తాను, చిత్తశుద్ధి ఉంటే నిజంగానే సిబిఐ బీజేపీ జేబు సంస్థగా కాదు అనేటువంటి నిరూపించుకోవాలంటే డిమాండ్ చేసినటువంటి బీజేపీ, ఎందుకంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా గతంలో డిమాండ్ చేశారు కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలను సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలనేటువంటిది నిరూపించుకోవాలంటే ఇదే రైట్ టైం బీజేపీకి చర్యలు తీసుకుంటేనే మేము నమ్ముతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ వెర్షన్ వేరే ఉంది. రాహుల్ గాంధీ విషయంలో సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ విచారణ అనేటువంటి తప్పుపడుతూ ఇక్కడ మాత్రం కాళేశ్వరంకి సంబంధించి సిబిఐకి అప్పచెప్పడం తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి దానిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి స్టేట్ ఫైట్ ముగిసినట్టుగా కనిపిస్తూ ఉంది కాళేశ్వరం పైన. నెక్స్ట్ సెంట్రల్ ఫైట్ ప్రారంభం కాబోతా ఉంది. సిబిఐ ఎంక్వైరీతో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.